పశువులకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పశు వైద్యశాల డాక్టర్లు మరియు సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ దేశీ టీకాలను ముందస్తు వేస్తున్నారు. ఈ సందర్భంగా తొట్టంవేడు మండలం పశు వైద్యశాల డాక్టర్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పశు పోషణ వల్ల రైతులు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. పశువుల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయక అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులకు సంబంధించిన గాలికుంటు వ్యాధులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ సేవలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ కింద పశువు అన్నిటికీ కూడాను ఎఫ్ఎండి అంటే గాలికుంటు వ్యాధికి టీకాలు వేస్తున్నాము. ఈ గాలికుంటు టీకాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా 30 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతుకి బెనిఫిట్ అయ్యే విధంగా ఫ్రీగాను ఉచితంగా వేపిస్తున్నారు. ఈ గాలికుంటు వ్యాధి అనేది పికోర్నా వైరస్ అనే ఫ్యామిలీ ద్వారా అందుతూ ఉంటుంది. ఈ వ్యాధి రావడానికి కారణాలు మేబీ పశువుల యొక్క ఎంగిలి లేదంటే వాటి యొక్క మలమూత్రాలు పక్కన ఆల్రెడీ జబ్బు పడినటువంటి పశువుల ద్వారా అందుతూ ఉంటుంది. ఈ జబ్బు వచ్చిన తర్వాత నోట్లో పుండ్లు రావడము, కాళ్ళల్లో గిట్ట మధ్యలో నడవలేకుండా పోవడము, ఆడ చీము పట్టడము, అదేవిధంగా నాలుగు పైన బొబ్బలు రావడము, ఆ బొబ్బలు చితికి చొంగలాగా కారడము, పెదాలంతా వాయడము, పొదుగు మరియు పాలు తీసే చన్నులు మరియు రొమ్ముల మధ్య బొబ్బలు రావడము, ఆవులు నడవలేకపోవడము, ఈ జబ్బు యొక్క లక్షణాలు. దీంతోపాటు జ్వరం ఎక్కువగా ఉండడము, ఎదకు వచ్చినాను ఎద నిలవకపోవడము, ఎండకపోతే పశువులు సరిగ్గా మేయకపోవడము, ఈ లోపల నాలుగు పైన వచ్చినట్టు బొబ్బల కారణంగా ఆ పశువులు అనేవి మేత సరిగ్గా మేయకపోవడం వలన మరియు నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.